గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి. హలో అండి, డిసెంబర్ 2వ తేదీన పులిస్ వర్గం ఈ రోజున అమ్మవారికి కోటి గౌరమ్మలను సమర్పించడం జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది వివరాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ప్రతి ఒక్క సుమంగళి స్త్రీ 5116 గౌరమ్మలు చేయాలి. మొత్తం అందరూ కలిసి కోటి గౌరమ్మలు చేయడం ఉంటుంది. పసుపులో 2 లేదా 3 చుక్కల పాలు వేసి మిగతావి నీళ్లతో తడిపి గౌరమ్మను చేయాలి. ఆ తర్వాత వీటిని విస్తరాకులో కానీ కొత్త ప్లేట్లో కానీ నీడకు మాత్రమే ఎండనివ్వాలి. ఈ గౌరమ్మలు పూర్తిగా ఎండాలండి, లేకపోతే బూజెక్కుతుందిగా, అందుకనే అలా చేయాలని సంకల్పించుకొని చేయడం జరిగింది. ఇవి చేసిన రోజు, ప్రారంభించిన రోజు లలిత సహస్రనామ పారాయణం చేయాలంట. ఆ తర్వాత ప్రతిరోజు శ్రీమాత్రే నమః అంటూ గౌరమ్మలను చేయాలి. ఈ గౌరమ్మలు నవంబర్ 20 నుండి 25వ తేదీ వరకు అడ్రస్ పంపడం జరిగిందండి. వాళ్ళు అడ్రస్ ద్వారా మనము అక్కడికి పంపించాలి. ఆ తర్వాత ఈ గౌరమ్మలను మనం ప్యాక్ చేసిన తర్వాత కొరియర్ కానీ ఎవరితోనైనా పంపించేటప్పుడు మన పేరు, మన భర్త పేరు, పిల్లల పేరు, గోత్రనామాలు మరియు ఊరి పేరు మొత్తం ఒక పేపర్ మీద రాసి అలాగే చాలండి. ఇది ఎక్కడ జరుగుతుంది ఏంటి అనే విషయం చెప్తాను. ఇక్కడ నర్సంపేట వాసవి కళ్యాణ మండపానికి పంపించాలి. ఇక్కడ వైశ్యులందరూ కూడా సంకల్పించినటువంటి కార్యక్రమం అండి. అక్కడ అమ్మవారికి డిసెంబర్ 2వ తేదీన పోలీస్ వర్గం రోజున గౌరమ్మలన్నింటినీ కూడా సమర్పించడం జరుగుతుంది. పూజ చేసిన తర్వాత ఆ గౌరమ్మలని డిసెంబర్ 2వ తేదీ తర్వాత కాళేశ్వరంలో వేద బ్రాహ్మణులచే నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ గౌరమ్మలను చేసేటప్పుడు తినకుండా చేయాలి అనే నియమం ఏమీ లేదు. తిని కూడా చేయవచ్చు. మన శక్తి అనుసారంగా ఈ గౌరమ్మలను చేయవచ్చండి. చేసే ప్రతి ఒక్కరూ కూడా 5116 గౌరమ్మలు తప్పకుండా చేయాలి. ఈ గౌరమ్మలు చేసేటప్పుడు భక్తి ప్రధానంగా చేసేటువంటి గౌరమ్మలండి. ఎంత బాగున్నాయండి. ఇక్కడ నేను జగిత్యాల్లో అమ్మ మరదలు చేసిందండి, జ్యోతి తన పేరు, చాలా చక్కగా చేసిందండి. ఇవి చేసిన తర్వాత ఈ వీడియో మీకు అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో తీసి పంపిస్తున్నానండి. శ్రీమాత్రే నమః అని ఒకసారి మాత్రం మనసులో తప్పకుండా అందరూ కోరుకోండి. కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లి అమ్మ కదండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. ఎంత బాగున్నాయండి. ఇక్కడ గౌరమ్మలు చేయడము ఎంత భక్తి శ్రద్ధలతో చేశారో అంత భక్తి శ్రద్ధలతో ఈ వీడియో తీసి మీకు పంపించడం జరిగిందండి. బాగుందండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి తప్పకుండా. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.